ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. చనిపోయిన వారి ఫోటోలకి నైవేద్యం పెడితే ఏం జరుగుతుంది? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది. అంటే తమ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వారి మీద ప్రేమతో, ఆప్యాయతతో వారి యొక్క ఫోటోలను దేవుడి మందిరంలో కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అలాగే దేవుడితో సమానంగా వారిని పూజిస్తూ ఉంటారు, నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి చాలా మందిలో సందేహం ఉంటుంది. అయితే ఆ సందేహాన్ని పూర్తిగా మీరు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ యొక్క వీడియోలో ఇంకా చాలా విషయాల గురించి వివరించడం జరిగింది. వీడియో మొత్తం చూస్తేనే మీకు ఈ యొక్క అంశం గురించి పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్లీ జన్మించక తప్పదని భగవద్గీతలో గీతాచార్యుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకంలో మనమంతా కేవలం పాత్రధారులం మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది నాటకమో జీవితమో చెప్పటం కష్టం. కాని పోయిన వాళ్లను తలుచుకుంటూ బ్రతికున్న రక్త సంబంధీకులు, ఆత్మీయులు తక్కిన జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పోయిన వారి గుర్తుగా ఫోటోలను కూడా ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అయితే ఈ ఫోటోలకు రోజూ నైవేద్యం పెట్టవచ్చా? వారి ఫోటోలను దేవుడి మందిరంలోనే పెట్టుకొని పూజించవచ్చా? అసలు పోయిన వారి ఫోటోలను ఏ దిక్కున పెట్టుకోవాలి? ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే మనిషి జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలను మన హైందవ ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పారు. అందులోనూ జనన మరణాల విషయంలో ఈ నియమాలు ఎంతో కఠినంగా, ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాలను పాటించటంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఆ తర్వాత సంభవించే పరిణామాలు ఎంతో దారుణంగా ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చనిపోయిన వారి విషయంలో పాటించాల్సిన ఏ చిన్న నియమాన్నైనా సరే అస్సలు ఉల్లంఘించకూడదు. అటువంటి నియమాలలో చనిపోయిన వారి ఫోటోల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. చాలా మంది ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. మరికొంతమంది ఏకంగా దేవుడి గదిలోనో, దేవుడి పటాల పక్కనో పెట్టి భగవంతుడికి నిత్య పూజ చేసినప్పుడు చనిపోయిన వారికి కూడా ప్రసాదాలు నివేదించటం, మంగళహారతులు ఇవ్వటం వంటివి చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే ఆ ఇంట్లోని వారు దైవానుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉందని శాస్త్రవచనం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులపై మీకు ఎంత ప్రేమ, ఆప్యాయత ఉన్నా కానీ దేవుడి పటాలతో సమానంగా దేవుడి మందిరంలో ఆ యొక్క ఫోటోలను ఉంచకూడదు. అలాగే మీరు దేవుడికి పూజ చేసే సమయంలో మీరు చనిపోయిన వ్యక్తులకి పూజ చేయకూడదు. అంటే పితృదేవతలకి సంబంధించి ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆ సమయాల్లో మీరు పూజ చేసుకోవాలి. అంతేకాని మీరు భగవంతుడికి పూజ చేసే సమయంలో వారికి పూజ చేసి అలాగే వారికి నైవేద్యం పెట్టడం లాంటి పనులు చేస్తే భగవంతుణ్ణి అవమానపరిచినట్లుగా అవుతుంది. ఇందువల్ల ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. దైవానుగ్రహాన్ని మీరు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అసలు చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలు కేవలం దక్షిణ దిక్కున తప్ప మరెక్కడా కూడా పెట్టకూడదు. దక్షిణం దిక్కున మరణించిన వారి ఫోటోలు తప్ప దేవుడి ఫోటోలు కాని లేకపోతే బ్రతికున్న వారి ఫోటోలు కూడా పెట్టకూడదు. ఇది శాస్త్రవచనం. ఇక గతించిన వారికి నైవేద్యం కూడా ప్రతిరోజు పెట్టకూడదు. వారి జయంతి రోజు కావచ్చు, వర్ధంతి రోజు కావచ్చు, ఈ విధంగా ప్రత్యేకమైన రోజుల్లో అలాగే పితృదేవతలకు సంబంధించినటువంటి రోజుల్లో ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే వారికి నైవేద్యం పెట్టాలి. బ్రతికి ఉన్నప్పుడు వారు ఇష్టంగా తిన్న 2-3 వంటలు చేసి పెట్టాలి. అంతేకాకుండా ఆ రోజు పోయిన వారి పేరు చెప్పి వస్త్రదానం చేయటం, అన్నదానం చేయటం లాంటివి చేస్తే కూడా మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ విధంగా చనిపోయిన వారి ఫోటోలను పూజా మందిరంలో ఎందుకు పెట్టకూడదు, అలాగే దేవుడితో సమానంగా వారికి పూజ ఎందుకు చేయకూడదు అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. పంచభూతాలతో ఏర్పాటు చేయబడిన పిండాండం మనది. పంచభూతాలను శాసించేటటువంటి లక్షణం కలిగి బ్రహ్మాండానికి అధినాయకుడైనటువంటి రూపం ఆ పరమేశ్వరుడిది. ఆయనతో సమానంగా చనిపోయిన వారి ఫోటోలను మనం పెట్టామంటే ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించడమే అవుతుంది తప్ప మీ తల్లిదండ్రులను కాని పితృదేవతలను కాని వారి యొక్క గౌరవాన్ని పెంచటం మాత్రం కాదు. అలా అని చెప్పి మరణించినటువంటి మీ తల్లిదండ్రులు గొప్పవాళ్లు కాదు అని చెప్పటం కూడా ఇక్కడ మా ఉద్దేశం కాదు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా సరే పరమేశ్వరుడికి కింది స్థాయిలో ఉండదగిన వారే. కాబట్టి మనుషుల యొక్క ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు
పూజా మందిరంలో పెట్టటం కానీ, దేవుడి పటాలను శుభ్రపరిచే సమయంలోనే వాటిని శుభ్రపరచటం కానీ, అలాగే ఆ ఫోటోలకు బొట్లు పెట్టటం కానీ, పూజ చేయటం కానీ చేయకూడదు. నైవేద్యం కూడా అస్సలు పెట్టకూడదు. వారికి ప్రత్యేకమైన అర్చనలు అటువంటివి అన్నీ కూడా చేయకూడదు. ఒకే ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ చూసినట్లయితే, దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు మా నాన్నగారు పోయారండి, ఆయన పేరున అర్చన చేయండి, నేను గోత్రనామాలతో అర్చన చేస్తాను అంటే ఒప్పుకుంటారా? అలాగే ఇంట్లో భగవంతుడితో సమానంగా వారికి పూజలు, అర్చనలు, వారి పేరున జపాలు వంటివి అన్నీ సమానంగా చేస్తున్నారు అంటే అది సరికాని విధానం. ఈ విషయం ఎక్కడో కూడా తెలియదు. జరిగేటటువంటి అంత్యక్రియల్లోనే చేస్తారు. చేసే సమయంలో ప్రేతాత్మ విముక్తి అయ్యే ఈ లోకం నుంచి ప్రేత రూపం పోయి పైకి వెళ్లిపోతున్నాము, ఇహలోకంలో సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తున్నామని స్పష్టంగా తెలియజేస్తుంది. అందుచేత చనిపోయిన వారికి ఎటువంటి పూజలు కాని, అర్చనలు కాని జరగవు. లౌకికంగా మీకు కావాలంటే ప్రత్యేకంగా వారికి చక్కనైనటువంటి ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకుని వారి పేరున దాన ధర్మాలు, ఇతరత్రా భోజనాది కార్యక్రమాలు చేసుకోవచ్చు తప్ప దైవ పూజా మందిరాల్లో వారిని ప్రత్యేకంగా ఉంచి వారికి నివేదనల్ని, అర్చనల్ని దైవంతో సమానంగా అస్సలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాలి. ఈ నియమాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. అలాగే చనిపోయిన వారి ఫోటోలు చాలా మంది ఇంట్లో గోడకి వేలాడదీస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా గోడకు వేలాడదీయకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ఆ ఫోటోలను ఏదైనా చెక్క బల్లపై కానీ లేదా స్టాండ్ పై కానీ ఉంచాలి. అయితే మన ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను మనం ఇంట్లోకి రాగానే మనకు కనిపించే విధంగా కూడా పెట్టకూడదు. ఇలా పెట్టటం వల్ల మన ఇంట్లో పూర్తిగా నెగటివ్ ఎనర్జీ ఏర్పడి, అదేవిధంగా బెడ్రూమ్లో కూడా చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఉదయం లేవగానే చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలు చూస్తే కూడా ఆ రోజంతా కూడా అశుభాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ముఖ్యంగా బ్రతికున్న వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన వారి ఫోటోల పక్కన కూడా ఉంచకూడదు. అలాగే బ్రతికున్నటువంటి ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తితో కలిసి ఫోటో దిగాడనుకోండి, అటువంటి ఫోటోలు కూడా ఇంట్లో ఉంచకూడదు. అంటే మీరు సెల్ఫ్లో పెట్టడం కానీ, గోడలకు వెయ్యటం కానీ ఇటువంటి పనులు చేయకూడదు. ఆల్బంలో పెట్టుకోవచ్చండి. ఇలా ఇంట్లో అందరికీ కనిపించే విధంగా పెడితే మాత్రం బ్రతికున్న వారికి కూడా ఆయుష్ తగ్గుతుందని పండితులు కూడా చెబుతున్నారు. చనిపోయిన వారి ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా, అంటే ఈ విధంగా దక్షిణం గోడకు పెడితే ఫోటోలు ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. ఈ విధంగా పెడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. చూశారు కదండి, చనిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలకి నైవేద్యం పెట్టవచ్చా, అలాగే చనిపోయిన వారి విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.